హలో ఎవరివన్, వెల్కమ్ టు అర్బాకస్ మీడియా. ఈరోజు వీడియో సీఎం రేవంత్ రెడ్డి గారి కోసం. రేవంత్ రెడ్డి గారి కోసం ఏ వీడియో అని చెప్పేసి అంటే, ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే సంస్థ ప్రతి సంవత్సరం వాళ్ళు ఇండియాలో ఉన్న అందరూ ప్రముఖులను తీసుకొని అందులో ఒక శక్తివంతమైన ఒక 100 మంది డీటెయిల్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ఆ స్థానం వాళ్ళకి ఎందుకు వచ్చిందని చెప్పేసి అయితే ప్రతి ఇయర్ వాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు అయితే ఆ జాబితాలు అనేది రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన జాబితాలలో ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి 28వ స్థానం వచ్చింది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఆయనకి 39వ స్థానం ఉండే, ఇప్పుడు 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి వచ్చిండు. ఇది నిజంగా శక్తివంతమైన రాజకీయ నాయకులలో ఇది చాలా పవర్ఫుల్. ఇది 11 స్థానాలు ఒక సంవత్సరంలోనే దాటి రావాలంటే దానికి చాలా కష్టపడాలి, చాలా ఊహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి. అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత షార్ట్ టైంలో, ఈ 1 ఇయర్ టైంలో యాజ్ ఏ సీఎంగా 11 స్థానాలు ఎగబాకి ఒకటేసారి 28 స్థానాలకు వస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ 28 స్థానాలు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి విశ్లేషణ కనుక చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఆయన బిహేవియర్, ఆయన మాట్లాడే విధానం, సీఎం రేవంత్ రెడ్డి గారు అంత డేరింగ్గా నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకులు కూడా అంత డేర్గా సబ్జెక్టుతో మాట్లాడే దమ్ము ఎవరికీ లేదు. ఇది వాస్తవం. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కూడా ఆయన నేషనల్ మీడియాలో మాట్లాడినప్పుడు కావచ్చు, ఇట్లా స్టేట్ మీడియాలో మాట్లాడినప్పుడు కావచ్చు, ఆయన మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఎక్కడ కూడా తడబడకుండా, ఎక్కడ కూడా ఎవరికి భయపడకుండా, ఒక్కొక్క మాట తూట లెక్క మాట్లాడి, నేషనల్ మీడియాలో కూడా లాస్ట్ టైం మనందరం చూసినాము. నేషనల్ మీడియాలో కూడా మాట్లాడినప్పుడు సెలబ్రిటీ కోసం ఇట్లా అల్లు అర్జున్ గారి కోసం వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ ఏమన్నా దేశం కోసం పోరాడి జైలుకి పోయిన అంటే అది చెప్పాలంటే చాలామందికి ధైర్యం సరిపోదు. అంత పెద్ద ఒక హీరోని అట్లా మాట్లాడి అంటే అక్కడ నా తెలంగాణ ప్రజలే ముఖ్యం, హీరో ఎవడన్న కాడికి మాట్లాడిండు. అంత అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా, ఆయన ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఏదైతే నిర్ణయాలు తీసుకొచ్చిండో, ఏవైతే పథకాలు తీసుకొచ్చిండో, అది ఫ్రీ బస్సే కావచ్చు, స్కూలు ఫ్రీ బస్సే కావచ్చు, ఉచిత కరెంటే కావచ్చు, రైతుల రుణమాఫీ కావచ్చు, వడ్లకు బోనస్ కావచ్చు, ఏదైనా సరే ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని 28వ స్థానంలో కూర్చోబెట్టినాయి. అంటే 100 మంది దేశంలో ఉన్న 130 కోట్ల మందిలో 100 మందిలో 28వ స్థానంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి పవరు, ఆయన ఆలోచన, ఆయన ఆలోచించే విధానం ఎట్లుందో ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోరు. జస్ట్ 1 ఇయర్లోనే 11 స్థానాలు ఎగబాకి 39 స్థానాల నుంచి 28 వరకు వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ 4 ఏళ్లలో ఆయన ఎటువంటి మార్పులు చేపడుతుండు. అసలు ఆయన ఓన్లీ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ రాజకీయాలలో కూడా ఈయన తీసుకున్న నిర్ణయాలు, ఈయన ఏవైతే ప్రపోజల్ పెడుతున్నాడో నెక్స్ట్ ఆ కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ఆ రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఏదైనా సరే కూడా ఈయన ఇన్పుట్స్ వాళ్ళు ఏవైతే తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటన్నింటికీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మెయిన్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏదైనా సరే కూడా, ఆయన ఇచ్చిన సజెషన్స్ కావచ్చు, ఇన్పుట్స్ కావచ్చు, ఏదైనా సరే కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది తప్ప ఏడ కూడా మైనస్ అయితే లేదు. నరేంద్ర మోడీ గారు 3 టైమ్స్ పీఎం ఉన్నారు కాబట్టి నంబర్ 1 స్థానంలో ఉన్నారు. అది ఓకే, అది మనం ఆల్రెడీ తెలుసు నరేంద్ర మోడీ గారి కోసం. బట్ ఒక సీఎం అయిన సంవత్సర కాలంలోనే 11 స్థానాలు దాటి ఒకటేసారి 28వ స్థానానికి వచ్చిందంటే అసలు ఆయన ఆలోచించే విధానం, ఆయన రాష్ట్రంలో ఇతర నాయకులతో మెలుచుకునే బిహేవియర్, ఆయన కేవలం ఒక కాంగ్రెస్ నాయకులే నా మనుషులు అన్నట్టు కాకుండా ఏ పార్టీ నుంచి అయినా సరే కూడా బీఆర్ఎస్ నుంచి పోయి నాకు ఈ పని కావాలి, మాకు ఇది ఇబ్బంది అవుతుందంటే కూడా ఆయన స్పందించే విధానం కావచ్చు, ఆయన రెస్పాన్స్ ఇచ్చి అప్పటికప్పుడు ఆయన తీసుకున్న డిసిజన్స్ కావచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా హైలైట్ ఏంటంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తప్ప మిగతా ఏ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తలేరు. ఒకసారి ఇది బాగా అబ్జర్వ్ చేయరు ఒకసారి మీరు. ఎందుకంటే నేను లాస్ట్ 2023 డిసెంబర్ నుంచి నేను ఇప్పటి వరకు చూస్తున్నా, ఈ 1.5 ఇయర్ ఏదైతే అవుతుందో ఈ టైంలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తప్ప మిగతా ఏ ఎమ్మెల్యే కూడా వచ్చి ఇట్లా చేసిండు, ఇట్లా ఇబ్బంది అవుతుంది దీనివల్ల ఎవరు బయట మాట్లాడతలేరు. పాడి కౌశిక్ రెడ్డి అంటే వదిలేసిండు ఆయన ఏందో నేను చెప్పేదానికన్నా మీకే బాగా తెలుసు కాబట్టి ఆయన మాటలు సీరియస్గా తీసుకునే అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంత అపోజిషన్ నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్లు లేకుండా, ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్లు ఏమైనా ఉంటే కూడా ఆన్ ది స్పాట్లో డిసిజన్ తీసుకుని ఆన్ ది స్పాట్లో అక్కడికక్కడనే దాన్ని క్లోజ్ చేసి ఇస్తుందంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారి కోసం. చాలామంది అనుకుంటారు ఏదో అంటే రాజకీయం గట్టిగా ఎవరైతే ఆలోచించారో, రాజకీయం గురించి గట్టిగా ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళు మాత్రమే ఇంకా ఈయన అది చేస్తలేడు, ఇది చేస్తలేడు.
అంటే వాళ్ళకంటూ ఒక ఓన్ ఏజెంట్ లేకుండా ఎవడైతే ఏదైతే చెప్తాడో మా ఇంట్లో నేనున్న మా గలీలో ఓ 10 మంది నెక్స్ట్ రేవంత్ రెడ్డి రాడంట కేసీఆర్ వస్తాడంటే నేను కూడా అవునా అయితే కేసీఆర్ వస్తాడు అట్లా ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి తప్ప రాజకీయాల గురించి ఇండియన్ అవుట్ గురించి రాజకీయాల ఊహాత్మక నిర్ణయాల గురించి ఎవరికైతే తెలుసో వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారి పవరు రేవంత్ రెడ్డి గారు ఆలోచించే విధానం ఖచ్చితంగా తెలుస్తుంది. ఊరికనే ఎవరు శక్తిమంతులు గారు. 130 కోట్ల మందిలో 100 మందిని సెలెక్ట్ చేస్తే 100 మందిలో 28వ స్థానానికి వచ్చిందంటే అసలు ఆ రేవంత్ రెడ్డి గారు ఆ మాట ఆ తోట ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నాడో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇప్పుడు ఏదైతే మన తమిళనాడులో స్టాలిన్ గారు మీటింగ్కి పోయినప్పుడు కూడా అక్కడ ఆయన మాట్లాడే విధానం అది అంటే ఒక పార్టీగా ఎవరైనా దాన్ని విమర్శించవచ్చు, బట్ ఒక లీడర్గా రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడితే ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన ఇచ్చిన ప్రపోజల్ కావచ్చు, ఇవన్నీ ఏదైనా ఉపయోగపడి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నాయి తప్ప ఏడ కూడా నెగిటివ్ రెస్పాన్స్ ఏది లేదు. ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకొని ఇంకా తోపులు ఉండాలని చెప్పేసి అయితే మాత్రం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా కొంతమంది నడుస్తారు. అది నాకే కావచ్చు, మీకే కావచ్చు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత ఇష్టం వేరు. నాకు వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే మస్తు ఇష్టం. నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయనకున్న దమ్ము అంటే ఎక్కడ కూడా బెదరకుండా, కాంప్రమైజ్ కాకుండా, నాన్ కాంప్రమైజ్ సీఎం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన దూసుకెళ్లే విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎవడైనా సరే కూడా రాజకీయంలో ఉన్నట్టు ఫిదా కావాల్సిందే. ఇటువంటి వాడు ఎన్ని మాటలన్నా సరే కూడా అసలు ఆయన ఇట్లా వదిలేస్తారు తప్ప దానికి ఎక్కడ కూడా తొందరపడి ఒక మాట మాట్లాడడం కానీ అప్పటికప్పుడే నేను ఏదో రిప్లై చేయాలని అట్లేం ఉండదు ఆయనకి. ప్రతి దానికి ఒక సమయం, ఒక సందర్భం, ఒక ఆలోచన, ఒక ప్రాతిపదికంగా, ఒక నిదానంగా పోతాడు తప్ప ఆయన తీసుకున్న నిర్ణయాలలో మామూలు విషయం కాదు. హోంశాఖ ఆయన దగ్గర ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన దగ్గర ఉంది, కొన్ని ఇంపార్టెంట్ శాఖలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఇవన్నింటినీ హ్యాండిల్ చేసుకుంటా యాజ్ ఏ సీఎం ఆయన పని ఆయన చేస్తున్నంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఆయన క్యాపబిలిటీ ఏందో. మీకు పార్టీ పరంగా నచ్చకపోవచ్చు, నేను ఇది కూడా చెప్తున్నా. మీ కాంగ్రెస్ పార్టీ నచ్చకపోతే ఏ ప్రాబ్లం లేదు. కొంతమంది కాంగ్రెస్ నచ్చదు, కొంతమంది బీఆర్ఎస్ నచ్చదు, కొంతమంది బీజేపీ నచ్చదు, కొంతమంది టీడీపీ నచ్చదు. ఇది పార్టీల పరంగా అందరికీ ఒకటే పార్టీ నచ్చాలని రూల్ ఏం లేదు. బట్ వ్యక్తిపరంగా కనుక చూస్తే ఈయన ఆలోచన విధానం చాలా పవర్ఫుల్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆయన కాన్ఫిడెంట్ లెవెల్స్ ఒకసారి చూడండి. ఆయన మాట్లాడినప్పుడు మీకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారి కోసం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కావచ్చు, ప్రెస్ మీడియా ముందు కావచ్చు, ఏదైనా సభలో కావచ్చు, ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక్కసారి మీరు బాగా డెప్త్గా అబ్జర్వ్ చేయరు. మీకు రేవంత్ రెడ్డి గారు పవర్ అంటే ఏందో తెలుస్తుంది. అంటే ఇప్పుడు సీఎం అయింది కాబట్టి ఇప్పుడు సీఎం అనే కాకుండా ముందు నుంచి కూడా, సీఎం కాకముందు నుంచి కూడా ఆయన అట్టున్నాడు కాబట్టి ఈరోజు సీఎం అయింది ఆయన. ఇంకా సీఎం అయినాక ఇంకా పవర్ లేనప్పుడు ఎట్లున్నాడు అంటే, పవర్ ఉన్నప్పుడు ఇంకా ఆయన ఆలోచనలు ఎట్లుంటాయి, ఆయన డిసిజన్స్ ఎట్లుంటాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదంతా ఏదో రేవంత్ రెడ్డి గారు నాకు ఇష్టం కాబట్టి రేవంత్ రెడ్డి గారు డప్పు కొట్టుడు అట్లా చేస్తాను. నేను రేవంత్ రెడ్డి గారిని రియాలిటీగా ఆయన మైండ్ సెట్ అన్నీ అర్థం చేసుకొని చెప్తున్నా. ఇది రేవంత్ రెడ్డి అనేట ఆయన తోపు. ఎవరు ఎన్ని కింద మీద చేసినా సరే, ఎవరు ఎన్ని మతలబులు చేసినా సరే కూడా వాటన్నింటికి కరెక్ట్ టైంలో తిప్పికొట్టి ఒక ఊహాత్మకంగా ఆలోచించే వ్యక్తి, ఆ క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ ఎవరు ఎన్ని అంటే బీఆర్ఎస్ గెలవకూడదని నాకు ఏజెండా కాదు. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, రేపు పొద్దున్న ఆయన ముందు ఎవరెన్ని వ్యూహాలు వేసినా సరే కూడా ఆయనకంటూ ఒక సపరేట్ వ్యూహం ఉంటుంది. నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత ఏమవుతుందో ఇప్పుడు ఆలోచించే మనిషి రేవంత్ రెడ్డి గారు. మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలో మంచి కంటెంట్ చేయడానికైతే ట్రై చేస్తాను. జై హింద్.